నచికేతుడు ఏంటంటే స్థిర నిర్ణయానికి వచ్చేసాడు. ఓకే, ఇప్పుడు నేను నా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని దాటి నేను ఇప్పుడు మెల్లగా సూక్ష్మ శరీరంతో యమలోకానికి వెళ్ళాలి. అయితే సూక్ష్మ శరీరం, ఇతని సూక్ష్మ శరీరం కూడా మన సూక్ష్మ శరీరం ఎలా ఉంటుంది? మన సూక్ష్మ శరీరం ఏంటంటే అనేక వాసనలతో కూడి ఉంటుంది. వాసనలతో కూడి అంటే ఇది పొందాలి అది పొందాలి అనే తపనలు మనకి ఇంకా అందులో ఉంటాయి. ఇతని సూక్ష్మ శరీరం ఏమిటి? అసలు ఒక ఆబ్జెక్టివ్ ఏంటేంటి? తండ్రికి ఒక విధమైనటువంటి సద్గతి కలిగించాలి అనేటటువంటి ఒక ఏకైక లక్ష్యంతో, ఏకైక ఆశయంతో ఇతని సూక్ష్మ శరీరం రగిలిపోతుందన్నమాట. అంటే ఈ దేహభ్రాంతి పూర్తిగా అతను వదిలేశాడు. ఈ శరీరం నాది కాదు, తండ్రి నన్ను అక్కడికి వెళ్ళిపోమన్నాడు. ఇంకా అంటే ఈ శరీరంతో ఉండి నేను ఆకలి, దప్పిక, మిగతా అన్ని కళ్యాణాలు లేకపోతే అన్ని వైభోగాలు అనుభవించే స్థితి ఇంకా నేను వదిలేయాలి, ఎందుకంటే తండ్రి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి ఈ శరీరంతో మనం ఏంటి అన్ని రకాలు అనుభవించడానికి కదా మనం ఎప్పుడు దీన్ని దాచుకుంటూ ఉంటాం. నాకు బాగాలేదు, నేను బాగున్నాను, నేను బట్టలు వేసుకోవాలి, నగలు వేసుకోవాలి, నాణ్యాలు వేసుకోవాలి, సుఖాలు అనుభవించాలి, పిల్లల్ని కనాలి, ఆస్తులను కూడబెట్టి, ఇటువంటి అనుభవాలన్నీ కావాలని మనం కావాలనుకుని ఈ శరీరాన్ని ఎప్పుడు గ్రూమ్ చేస్తూ ఉంటాం. గ్రూమ్ అంటే ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా దానిని మంచిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.